బ్రేకింగ్ న్యూస్ మద్యం కుంభకోణం కేసు వ్యవహారంలో విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముడుపుల ద్వారా కొల్లగొట్టిన 3,500 కోట్లను ఎలా దారి మళ్లించారో ఒక పట్టిక రూపంలో వివరాలు సమర్పించాలని సిట్ను ఆదేశించింది. ఫోరెన్సిక్ నివేదికలు పొందుపరచాలని నిర్దేశించింది. ఇక నిందితుల జాబితాలోని సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు వారి హోదాల వివరాలన్నిటినీ సమగ్రంగా ఇవ్వాలని సూచించింది. ఈ కేసులో జులై 19న సిట్ దాఖలు చేసిన ప్రాథమిక అభియోగ పత్రంలోని పలు అంశాలపై మరింత స్పష్టత సమాచారం కోరుతూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏసీబీ కోర్టు సిట్కు సోమవారం మెమో జారీ చేసింది. మొత్తం 21 అంశాలను అందులో ప్రస్తావించింది. 3 రోజుల్లోగా ఈ వివరాలు సమర్పించాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. మద్యం కుంభకోణం కేసు వ్యవహారంలో విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలైతే జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ గాలిబ్ ఫోన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఉందో మద్యం లిక్కర్ కేసులోని ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సిట్ దాఖలు చేసిన ప్రాథమిక అభియోగ పత్రాల్లో పలు అంశాలపై మరింత స్పష్టతను కోర్టు కోరటం జరిగింది. ఇప్పటికే సిట్ అధికారులు 2 ఛార్జ్ షీట్లను దాఖలు చేశారు. ఒకటి ప్రాథమిక ఛార్జ్ షీట్, దాంతో పాటు అడిషనల్ ఛార్జ్ షీట్. 2 ఛార్జ్ షీట్లకు సంబంధించి కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ మరింత స్పష్టత కావాలని మాత్రం ఏసీబీ కోర్టు కోరటం జరిగింది. 3,500 కోట్ల ముడుపుల డబ్బు ఎలా దారి మళ్లిందో వివరాలు సమర్పించాలనే దానిపై కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే నిందితుల జాబితాలోని సంస్థల ప్రతినిధుల వివరాలు, దాంతో పాటు ఫోరెన్సిక్ నివేదికలు కోరిన ఏసీబీ ప్రాథమిక కోర్టు అభియోగ పత్రాల్లో 21 అంశాలపైన 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇప్పటికే లిక్కర్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఏదైతే ఈ కేసులో A1 నిందితులుగా ఉన్న రాజ్ కిషన్రెడ్డికి సంబంధించి అరెస్ట్ అయి 90 రోజులు గడుస్తున్న నేపథ్యంలోని తొలుతుగా ప్రాథమిక ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఆ తర్వాత నెల రోజులు గడిచిన తర్వాత ఈ కేసులో కీలకంగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, దాంతో పాటు బాలాజీ గోవింద, ఈ ముగ్గురికి సంబంధించి కలిపి అడిషనల్ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసిన పరిస్థితి కనబడుతుంది. తొలి ఛార్జ్ షీట్ లో 300 పేజీలకు సంబంధించిన ఛార్జ్ షీట్ ఉంటే రెండవ ఛార్జ్ షీట్ లోని 200 పేజీలకు సంబంధించి ఛార్జ్ షీట్ ను దాఖలు చేసిన నేపథ్యంలోని ఈ జులై 19న ప్రాథమిక అభియోగ పత్రాలతో పలు అంశాలపై మరింత స్పష్టత, దాంతో పాటు సమాచారం కోరుతూ ఏసీబీ కోర్టు నిన్న సోమవారం మెమో జారీ చేయడం జరిగింది. మొత్తం 21 అంశాలను అందులో ప్రస్తావించింది. 3 రోజుల్లోగా ఈ వివరాలు సమర్పించాలంటూ కూడా అధికారులను ఆదేశాలు జారీ చేసింది. ఈ 21 అంశాలు ఒకసారి చూసినట్టయితే ఈ కేసులో 1988 నాటి అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు ఎలా వర్తిస్తాయి, అలాగే ఆ చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం ప్రాసిక్యూషన్ కోసం కాంపిటెంట్ అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ప్రధాన నిందితుడిపై అభియోగ పత్రం దాఖలు చేయడం ఎలా అర్థమైనది, వీటికి వివరణ ఇవ్వాలంటూ కూడా కోరటం జరిగింది. దాంతో పాటు రెండో అభ్యంతరం చూసినట్టయితే సిఆర్పిసి 161, 124 సెక్షన్ కింద ఎంతమంది సాక్షులను వివరించాలో ఆ జాబితాను సమర్పించండి. ఇంకా 3వది దర్యాప్తు ఇంకా పెండింగ్ లో ఉందని అభియోగ పత్రంలో పేర్కొన్నారు. కానీ ఇది ప్రాథమిక ఛార్జ్ షీటా చివరదా అని ఎక్కడా పేర్కొనలేదు అనేది కూడా సమాచారం ఇవ్వండి అని కూడా కోరటం జరిగింది. ఇంకా దాంతో పాటు ఈ కేసులో ముప్పిడి అవినాష్ రెడ్డి A7 నిందితుడిగా ఉన్నాడు, బూనేటి చాణక్య A8 గా ఉన్నారు, ఈశ్వర కిరణ్ కుమార్ రెడ్డి A9 గా ఉన్నారు, షేక్ సేఫ్ అహ్మద్ A10 గా ఉన్నారు, ఓల్విక్ మల్టీ వెంచర్స్ A11 గా ఉన్నారు, త్రిపాఠి ఎంటర్ప్రైజెస్ A12 గా ఉన్నారు, సైన్పా మల్టీ వెంచర్స్ A33, టిఫేర్ ఎంటర్ప్రైజెస్ A14, విక్సో ఎంటర్ప్రైజెస్ A15. వారి అభియోగం, దాంతో పాటు పాత్రపై నిర్దిష్టమైన వివరాలు ఛార్జ్ షీట్ లో పొందుపరచలేదు. వీరిలో కొందరు నిందితులను ఎందుకు అరెస్ట్ చేయాలో కూడా కారణాలు తెలియజేయండి, నిందితులు ఎవరెవరు ఏ సెక్షన్స్ వర్తిస్తాయో విడిగా వివరణ ఇవ్వాలంటూ కూడా ఇందుకు సంబంధించిన అభ్యంతరాలను కోర్టు వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటి వరకు మొత్తం ఎంతమంది నిందితులను అరెస్ట్ అయ్యారు, ఎవరెవరికి ఎప్పటి నుంచి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు అనే పూర్తి సమాచారాన్ని ఇవ్వాలంటూ కూడా మొత్తం 21 అంశాలను అందులోని ప్రస్తావించడం జరిగింది. 3 రోజులుగా వివరణ ఇవ్వాలంటూ కూడా దర్యాప్తు సంస్థ సిట్కు కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తానికి చూసినట్టయితే మొత్తం 2 ఛార్జ్ షీట్ ని ఇప్పటివరకు సిట్ అధికారులు
దాఖలు చేసిన నేపథ్యంలో వాటిలో కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ నిన్న కోర్టు మెమో దాఖలు చేసింది. ఖచ్చితంగా 3 రోజుల్లోనే సిట్ అధికారులు ఈ కేసుకు సంబంధించి కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసిన అన్ని అంశాలకు కూడా స్పష్టత ఇవ్వాలంటూ కూడా నిన్న ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.